ఇలా మొత్తం ఇక పోవాలి అలా మొత్తం అందరు జీబులు అలా కార్లలో ఎక్కుతారు ఇక నేను కూడా పోతాను. అబ్బా వీడు మళ్ళీ అడ్డం మీద పనికోతున్నట్టున్నాడు కదా. ఓ రాజుగా ఇవాళ ఎట్లా వేసి మొత్తం అందరిని తీసుకుపోయి మొత్తం ఆన్ చేయాలి. సార్ నేను అత్తా ఇంటికాడ గుంతలతో వాళ్ళు వస్తావా? నేను కూలికి వస్తానా? ఏమన్నా పార్టీ మీటింగ్లు ఉంటే ఎప్పుడు వస్తా కానీ మన కూలి గీలి జాంతానే అర్థమైందా? ఓ నేను అట కూలికోవాలట. పార్టీ సభలు ఉంటే ఎప్పుడు అంటే కూలికి వస్తావా అంటాడు మెల్ల. అబ్బా అరే అడ్డం మీద కూలిపోయి మళ్ళేమో గప్పాలు కొడతావేంద్రా? రానంటవేంది? రాజుగాడు రాడు పోడు కూలి చేయడు. అడ్డం మీద ఎప్పుడు కూలే పని అక్క, ఎప్పుడు కూలి పని చేసుకుంటూనే ఉండాలనా? నాకు అడ్డమైన ఇంకో పని ఉంది అర్థమైందా? అడ్డం మీద మట్టి పని ఉప్పరి పని తప్ప ఇంకేముంటుందిరా? చూసినావా ఇగో నా జెండాలు. ఎందుకురా ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయని పార్టీ జెండాల బేరం ఏమైనా చేస్తున్నావా ఏంది? జెండాల బేరం కాదు, దందాలు చేస్తున్నా. అందుకోసం ఇలా అడ్డమికి వచ్చిన ఇలా మస్తు పైకం వేసుకుని పోవాలి అక్క. ఇలా ఎట్లయినా వేసి జెండాల బేరం అంటావు, మళ్ళీ అడ్డం మీద కూలి పనికి ఎందుకు పోయిను? గక్కనే ఉంది కిట్కంతా. ఏ పార్టీ లీడర్ అయితే ఆ పార్టీ జెండా చేతిలో పట్టుకొని జై కొడతా. అది రాజుగాని ప్లాన్. ఏమోరా నువ్వు చెప్పేది నాకేం అర్థమైతలేదు. నీకెందుకు అర్థమవుతుంది? నువ్వు కూడా నీకు జెండా చేతిలో పెడతా, జై కొట్టు. ఓ బిర్యానీ పొట్లం ఇస్తారు, 500 రూపాయలు ఇస్తారు. ఏ బిడ్డ తోడకలు తీస్తా ఏమనుకుంటున్నావు? ఇదేంటందరా ఇక్కుమల్లదందా? అరే ఏం లేదక్క, పార్టీ మీటింగ్లకు జనాలు సరిపోతలేరట. అందుకోసం అడ్డమైన కూలీలో కూడా పార్టీ మీటింగ్ లో తీసుకుపోతుర్రట. అవునా? అడ్డ మీద కూలీలను కూడా తోలుకోబోతుర్రా? మరి అలా కూలి గిట్టుబాటు అవుతుందారా? గిట్టుబాట? అరే పొద్దుగాల ఒక పాటోళ్ళు వస్తారు, పొద్దుకి ఇంకో పాటోళ్ళు వస్తారు. మనిషికో 500 ఇస్తే 2 పూటలు 1000 రూపాయలు. మనిషికో బిర్యానీ. ఇగో ఇదే స్టోర్లో కూడా ఇది ఇస్తారక్క. చిన్న కథలు నడతలేవక్క. అందుకోసం వీడికి వచ్చిన నేను. అమ్మో అవ్వకూడదు కాదురా, మరి బిర్యానీ ఇచ్చినప్పుడు నీ చేతిలో టిఫిన్ డబ్బు ఎందుకురా? మరి అది మరి రాజుగాని తెలివి. పొద్దుగాల ఒక పాటోళ్ళు బిర్యానీ ఇస్తారు, తింటా. మళ్ళీ పొద్దుకు ఇంకోళ్ళు ఇస్తారు, అది టిఫిన్ డబ్బులు పెట్టుకొని మా పట్టిలు వచ్చి తింటా. అట్లుంటుంది మరి మనది. ఉత్త పుక్యానికి వస్తున్నాయి బిర్యానీ, 1000 రూపాయలు కూడా వస్తున్నాయి. ఇంకేందక్క మనకు చెప్పు. మంచిగా ఉన్నది పో. మరి పొద్దుగాల సంది ఒక్క పార్టీ మీటింగ్ అయినా పోయినావా లేదా? ఎక్కడాక అడ్డమైన కాచింది నువ్వే ముచ్చట్లు పెట్టబడుతుంది. అటేమో అడ్డమైన కూలీలందరూ దొరకబట్టే ఏడవాలి. సరిగా ఇంతకు నీ కూలి పడ్డదా లేదా? అరే గదే చెప్తున్నాక్క, మస్తు మంది పోతురు, నన్ను ఎవరు పిలిచేటట్లేరు. అరే ఏదైనా పార్టీ పిలుతా అంటే దానికి జై కొట్టి జెండా ఎత్తుకొని మీటింగ్లోకి పోదామంటే నన్ను ఎవరు పిలిచేటట్లేరు. అగో పార్టీ మీటింగ్ అవుతుంది, మైక్ సౌండ్ వస్తుంది అక్క. అరే రే ఏంద్రా అట్లా ఉరుకుతావు? అయ్యో పార్టీ మీటింగ్ అనుకున్నాక ఎవరో పెళ్లి భరత్ ఉన్నట్టుంది. అయినా అడ్డం మీద నీ పంతనం చూసి ఇక పార్టీ మీటింగ్లకు నిన్ను ఎట్లా తోలుకోపోతారా? అరే అది వేరు ఇది వేరు అక్క. ఆయన వాళ్ళే బస్సులలో తీసుకుపోతారు, మంచిగా నీళ్ళు ఇస్తారు, లీడర్ చెప్పిన మాటలకి జై కొట్టాలి. గంతే, అలా చేసేది ఏమి ఉండదు. మంచిగా బిర్యానీ ఇస్తారు. ఊకోరా నాయన, ఊకే నువ్వు పోతావు. సపోర్ట్ చేయకుండా ఇంటికి రా. నిన్నేవాళ్ళరా పిలిచేది? అయితే నన్ను విలువరా అక్క? అయితే వెళ్తారు కావచ్చు. ఏయ్ అన్నా ఓటర్ అన్న టేస్తావా ఓటి టేస్తావా? అక్క ఓటర్ అక్క టేస్తావా ఓటి టేస్తావా? లంగలకేస్తావా దొంగలకేస్తావా? నీతి గల్ల అభ్యర్థికేస్తావా? అన్న ఓటర్ అన్న టేస్తావా ఓటి టేస్తావా? దీనికి కూడా మస్తు గిరాకీ ఉందక్క కళాకారులకు. అగో మళ్ళా ఇదేంద్రా బాబు? అరే కళాకారులకు కూడా మంచిగా ఉన్నదక్క. మీటింగ్లకు ఎవరో విలువ పోతే పాటలు పాడుకుంటా పోతా. జై అన్న ఓటర్ అన్న టేస్తావా ఓటి టేస్తావా? అక్క ఓటర్ అక్క టేస్తావా ఓటి టేస్తావా? జై